అంటే ఇక్కడ మీరు చూసుండరు జేపీ లోక్సత్తా ఎఫ్డిఆర్ టీం నుంచి ఒక పోస్ట్ మన దాంట్లో మీరు చూసుండరు పోస్ట్ పెట్టారు ఏమనంటే ఎన్నికల్లో కోట్ల అక్రమ ఖర్చు తాయిలాలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం అని పెట్టారు. అంటే 52% మంది అవును కాదు అని 26, కొత్త సమస్యలు వస్తాయని 16, చెప్పలేమని 7% పెట్టారు. దాదాపు 5-6 వేల మంది ఈ పోస్ట్ని చూశారు, ఓటింగ్ పెట్టారు. ఎస్, ఒక పోలింగ్ పెట్టారు. అంటే ఇక్కడ అవును అని పెట్టారు. అంటే కోట్ల అక్రమ ఖర్చు తాయిలాలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం అని చెప్పారు. సో చాలా మంది నేను ఇందాక చెప్పాను మధ్యతరగతి వర్గాల్లో రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా మందికి తరచు ఎన్నికలంటే విసుగు పుట్టింది కాబట్టి ఈ గొల్లలు ఎందుకు ఒకసారి పెట్టేసి మూసిస్తే పోలా అని చేస్తుంటారు. అది మాత్రం చేస్తారా ఇది కాదు నేను చెప్పేది. దీంట్లో దురుద్దేశం ఎక్కడ లేదు. ప్రభుత్వాన్ని కానీ ప్రతిపాదించే వాళ్ళు కానీ అవునన్న వాళ్ళు కానీ దురుద్దేశం లేదు. అరే ఈ బాగోలేదా, ఈ ఎలక్షన్లు గందరగోళం అయిపోతున్నాయి, ప్రతిరోజు ఎలక్షన్లే పొద్దున్న సాయంత్రం దాకా తలనొప్పిగా ఉంది కాబట్టి ఇది చేద్దాం అన్న ఆసక్తి నుంచి వచ్చినాయి. అంటే పూర్తి అవగాహన కామన్ మ్యాన్కి లేదంటారా? ఖచ్చితంగా. మన దేశంలో అసలు పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఈ మధ్య తేడా ఉండే ప్రజలంతా ఓటేస్తున్నారా తెలిసే. రాష్ట్రంలో సాధారణంగా ఎన్నికల్లో ఓటు ఎలా పడుతుందంటే ప్రజలకు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం, మనకు కావాల్సిన అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం. మన ఇంటి దగ్గర రోడ్డు కావచ్చు, మనకి ఇంట్లో నీళ్ళు వచ్చే కుళాయి కావచ్చు, రాష్ట్రం అంటే స్థానిక ప్రభుత్వం లాసమైంది కాబట్టి రాష్ట్రం కింద లెక్క. లేకపోతే మన పిల్లలకు స్కూల్ కావచ్చు, మనం వెళ్ళే ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అంతా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ప్రజల ఓటు ఇప్పుడు కూడా 180 పాళ్ళు ఎక్కడ ఓటేసినా, మున్సిపాలిటీకి వేసినా, పంచాయతీకి వేసినా, అసెంబ్లీకి వేసినా, లోక్సభకి వేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇష్టం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వేస్తారు, ఇష్టం లేకపోతే వ్యతిరేకంగా వేస్తారు. అంటే మీరు చెప్పినట్టు ఎంపీకి పోటీ చేసినా, ఎమ్మెల్యేకి పోటీ చేసినా, వార్డు కౌన్సిలర్కి పోటీ చేసినా, కార్పొరేటర్ పోసినా అందరూ వచ్చి వీధి దీపాలు రోడ్లు అనే చెప్తారు. సరే అది ఎంపీ పైన ఎమ్మెల్యే పైన ఈ తేడా గమనించలేకపోతున్నాం. అందుకనే ఎంపీ గారికి ఫోన్ చేస్తారు, ఏమంటే మా వీధిలో కూడా పని చేయట్లేదు, లేకపోతే వీధి దీపం బాగోలేదని చెప్పని. అది ఎంపీ గారి పని కాదు, ఎమ్మెల్యే గారి పని కూడా కాదు, స్థానిక ప్రభుత్వం పని. రాష్ట్రం చేయాల్సిన పనులు వేరు. ఇలాంటి వ్యవస్థలో గందరగోళం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఓట్లు పడతాయి, ప్రజాస్వామ్యం ఏదో అట్టహాసంగా ఎన్నికలు జరుగుతాయి, ఆర్భాటం ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యం వికసించదు. కాబట్టి మన ప్రయత్నం ఎట్లా ఉండాలి, ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేట్టుగా వ్యవస్థను ఎట్లా మార్చాలి అని. అలా కాకుండా మరింత గందరగోళం సృష్టించేట్టుగా అన్నీ ఒకటే కలిసిపెట్టి పరిస్తే బాగుంటుంది. అమెరికాలో అన్నీ కలిపెట్టినా కూడా 28-30 పోస్టులు ఎన్నుకుంటారు వాళ్ళు. పైన రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి ఒకరిని ఎన్నుకుంటారు ఒక పార్టీని, ఎంత గవర్నర్ ఇంకొకరిని ఎన్నుకుంటారు, సెనేటర్ని ఇంకొకరిని అనుకుంటారు, కాంగ్రెస్మెన్ ఇంకొకరిని అనుకుంటారు. ఎందుకంటే ప్రతి వాటిని కూడా ఆ మనిషి గుణగుణాలను పరిశీలించి ఓటేస్తారు. ఇక్కడ ఆ సాక్ష్యాలు లేవు మన దేశంలో. పోలీసింగ్ వ్యవస్థ లాంటి కొన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు గవర్నమెంట్ అధికారులుగా మన గవర్నమెంట్ నిర్ణయించి ఒక ఎగ్జామ్ పెట్టి ఒక వ్యవస్థ ఉంది మనకి. అక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి పోలీసింగ్ వాళ్ళని కూడా ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని చోట్ల పోలీసు. అది మంచిదే అంటారా? ఏం చెప్తారు చెప్పి? అది నా దృష్టిలో మంచిది కాదు. మనకేంటంటే అసలే చట్టబద్ధ పాలన లేనటువంటి దేశం మనం. కాబట్టి చట్టబద్ధ పాలన బలోపేతం చేయాలంటే పోలీసు యంత్రాంగానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, కానీ జవాబుదారీగా చేయాలి. బలమైన లోకాయుక్తాలని సంస్థను పెట్టి, అలాగే బలమైనటువంటి పోలీస్ కమిషన్ సంస్థను ఒకదాన్ని పెట్టి రాష్ట్రంలో న్యాయమూర్తుల ఆధీనంలో వాళ్ళ చేతుల్లో పెట్టాలి ఈ నేర పరిశోధన యంత్రాంగాన్ని. అలాగే కోర్టుల్లో చాలా వేగంగా జరిగేట్టుగా పద్ధతుల్ని మార్చాలి, అక్కడ శక్తి సామర్థ్యాన్ని పెంచాలి, ఫారెన్సిక్స్ పెంచాలి, అలాగే ప్రొసీజరల్ లా పెంచాలి. కాబట్టి మౌలికమైన మార్పులు రావాలి. అంతేగాని అమెరికాను అనుకరించి ఇక్కడ కూడా రాజకీయమయం చేస్తే జడ్జిల్ని అమెరికాను ఎన్నుకుంటారు, కొన్ని చోట్ల రాష్ట్రాల్లో జడ్జిని ఎన్నుకుంటారు, కొన్ని రాష్ట్రాల్లో అలాగే పోలీస్ కమిషన్లు ఎన్నుకుంటారు. భారతదేశంలో ఉన్నదాన్ని బాగు చేయడం ఆలోచిద్దాం, మరింత నాశనం చేయొద్దు. ఒకవేళ అంటే ఈ బిల్ వాళ్ళు ప్రభుత్వం కనుక పెట్టి పాస్ అయితే మరి రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి చెప్పి ఏం చెప్తారు? అంటే అది సాధ్యమేనా? ఇప్పుడు 4-5 సవరణలు, ఒక సవరణ మళ్ళీ ఫెడరల్ వ్యవస్థ అంటే ఇట్లాంటి రాజకీయ 5-6 సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇది జరిగే పని కాదు. పార్లమెంట్లో వాడిన పరిస్థితుల్లో మీరు వచ్చి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని చెప్పంటే అక్కడ మిగతా వాళ్ళంతా లేచి బెబ్బే కాదు మేము ఒప్పుకోమని చెప్పంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత వివాదాస్పదమైనది, ఏకాభిప్రాయం లేనిది, ప్రశ్నార్థకమైనది, మంచి ఉద్దేశమైనా కూడా ఫలితాలను తీసుకురానిది, దీనికి ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అసాధ్యం. కాబట్టి జరిగే పని కాదు, అనవసరం, అసాధ్యము, అనవసరం. అసలు చర్చ అనవసరం, బిల్లు అనవసరం అంటారా? చర్చ అనవసరం అంటే మూర్ఖుల లక్షణం. ఏ విషయమైనా సరే వినదగిన ఎవరు చెప్పినా చర్చించాలి. నేను మన ప్రజాస్వామ్యం అంత అద్భుతంగా లేదు. ఈ ప్రజాస్వామ్యంలో మంచిని ఎప్పుడు గర్వించేవాడిని నేను. ఇప్పుడు మనకు వెనకాల ఎన్ని గందరగోళాలు జరిగినా కూడా, ఓట్లు కొంటున్నా, తాయిలాలు పంచినా, కుల మతం రెచ్చగొట్టినా కూడా పోలింగ్ బూత్లో ఎవడో బలవంతంగా ఓటు వేయించట్లా, మనస్ఫూర్తిగానే ఓటేస్తున్నారు. నచ్చిన వాళ్ళకి డబ్బు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారం.
ఆ ఓట్లు సరిగ్గానే లెక్కెడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అప్పుడు ఆవకలు చౌకలు మాట అబద్ధాలు అవన్నీ కూడా. గెలిచిన వాడిని ప్రకటిస్తున్నారు, ప్రజలంతా ఆమోదిస్తున్నారు, శాంతియుతంగా అధికారం మారుతుంది. అక్కడే ఇబ్బందులు లేవు, అక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేవు ప్రజాస్వామ్యంలో. కానీ వెనకాల సమస్యలు ఉన్నాయి, అదేమిటి? అవగాహన లేకపోవటము, ఓటుకి జీవితానికి సంబంధం లేకపోవటము, ఓటుకి డబ్బులు పంపిణీ చేయటము, కులం మొత్తాన్ని రెచ్చగొట్టడము, దాన్ని ఉపయోగించి రాజకీయంగా ప్రజల్ని పలుకుబడి సంపాదించే ప్రయత్నం చేయడము, తాయిలాలతో ప్రజల్ని మభ్యపెట్టడము, ఇవి నిజమైన సమస్యలు. నిజమైన సమస్యల పరిష్కారాన్ని వెతకాలి. కాబట్టి ప్రజాస్వామ్యం భారతదేశం లేదని చెప్పిన ఎవరు అనరు. మనది బలమైన ప్రజాస్వామ్యం, కానీ లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. ఆ లోపాలను ఎట్లా సవరించాలో ఆలోచించాలి. కానీ మనకి పంటి నొప్పి వస్తే వీపు మీద కాలుతో తంటే నడ్డి విరుగుతుంది, పంటి నొప్పి తగ్గదు. రోగానికి సరైన మందు కావాలి. చికిత్స రోగానికి సంబంధించిన ఏదో ఒక మందు, నా దగ్గర మందు ఉంది, ఈ మందు ఇస్తాను, దేనికైనా అన్నిటికీ సర్వరోగ నివారణ చెప్పినట్లాగా మన పూర్వకాలు అట్లా ఇచ్చేవాళ్ళు. ఎర్ర మందు, పచ్చ మందు ఏదో ఉండేది, ఏ జబ్బు వచ్చినా ఆ మంది ఇచ్చి పారేసేవాళ్ళు అంతే. అది కాదు. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. అంటే జాతీయ పార్టీల ఆలోచన విధానం అంతా కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నీరు గార్చడానికి ఇటువంటి ఆలోచనలు చేస్తుందంట. మీరు ఏం చెప్తారు? అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు విడివిడిగా ఎన్నికలు జరపడంలో జాతీయ పార్టీలు లాభపడ్డాయి. బీజేపీ తీసుకోండి, ఇటీవల కాలంలో గత సంవత్సర కాలంలో తీసుకోండి, ఎప్పుడు వెళ్ళక్కర్లా మనం. కర్ణాటకలో బీజేపీని ఓడించారు శాసనసభలో. ఎందుకని? అవినీతిమైన ప్రభుత్వాన్ని, మిగతా వాళ్ళు నీతివంతులని కాదు, ఆనాడు వాళ్ళు అవినీతిగా ఉన్నారని చెప్పిన భావం ఒకటి. కాంగ్రెస్ పార్టీ చాలా తాయిలాలు ప్రకటించింది, 5 గ్యారెంటీలను ఓడించారు. ఎప్పుడైతే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయో, అదే బీజేపీని అఖండంగా గెలిపించారు. అక్కడ కాంగ్రెస్ని ఓడించారు. ఎందుకంటే ఆ కోపం అంతా, కసి అంతా కూడా బీజేపీ మీద ఆ అసెంబ్లీ ఎన్నికల్లో పోయింది. లోక్సభ వచ్చేసరికి బీజేపీకి మళ్ళీ ఖాతాలోకి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ చూడండి, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో సోదులో లేదు, 3వ పార్టీ అనే భావంతో పెద్దగా ఓట్లు లేవు, 7 సీట్లు వచ్చినట్టున్నాయి అంతే. లోక్సభ వచ్చేసరికి సగం సీట్లు వచ్చినాయి అదే బీజేపీకి. మహారాష్ట్ర చూడండి, లోక్సభ ఎన్నికల్లో ఏ కారణమైన స్థానిక కారణాల వల్ల, లేకపోతే అక్కడ మరి పార్టీలు చీలికలు వచ్చినాయి కాబట్టి తొలితో ఉన్నటువంటి వర్గం, శరద్ పవార్ వర్గం కానీ, ఉద్ధవ్ ఠాకరే వర్గం కానీ, వాళ్ళ మీద సానుభూతి కావచ్చు, ఇంకే కారణం ఉన్నా కానివ్వండి, బీజేపీని ఓడించారు లోక్సభలో. 4-5 నెలలు పోయిన తర్వాత అదే బీజేపీని బ్రహ్మాండంగా గెలిపించారు అసెంబ్లీలో. కాబట్టి విడివిడి ఎన్నికలు వస్తే ఒకవేళ ఆవేశంతోనో లేకపోతే స్థానిక పరిస్థితుల కోపంతోనో ఓటు వ్యతిరేకంగా పడ్డా కూడా 4-5 నెలలు పోయిన తర్వాత మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. కలిపేస్తే 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అసెంబ్లీ, లోక్సభ 2 ఓడిపోయింది. కాబట్టి ఇదేదో బీజేపీకి అనుకూలము, బీజేపీ లాభం, ఇవన్నీ కూడా ఊరికేదో పైపైన రాజకీయంగా చేస్తున్న విమర్శలు. మనం ఏదైనా కూడా వాస్తవాలను చూడాలి, అంటే రైట్ సార్, అంటే సాక్ష్యాలను చూడాలి.